ఆగే మాటలు. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి అందరికీ. అండ్ సంపత్ భయ్య లిరిక్స్ అదిరిపోయినాయి, అంటే చాలా ఎమోషనల్గా ఉంది. మీరు ప్రొడక్షన్ చేశారు, డైరెక్షన్ చేశారు, రైటర్గా చేశారు, ఇంకా హీరోగా లేదా ఆర్టిస్ట్గా మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా త్వరగా చేసేస్తే చూడాలని ఉంది. అండ్ మీ లక్కీయెస్ట్ హీరోయిన్ తమన్నా గారు, మీరు ఫస్ట్ సినిమా తప్ప అన్ని సినిమాల్లోనే ఆవిడే కనిపించారు. లక్కీగా మీకు అన్ని సూపర్ హిట్లు అయినాయి. ఈ సినిమా కూడా అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ శివశక్తి ట్రైలర్ చూసినప్పుడు అండి, నేను విశ్వంబర సినిమాకి సంబంధించి రీసెర్చ్లో అఘోరీలు, నాగసాధువుల గురించి తెలుసుకున్నప్పుడు శివశక్తి గురించి కూడా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఎలా ప్రజెంట్ చేస్తారు ఏంటంటే టైంలో ట్రైలర్ చూశాను, సంపత్ గారు చేస్తున్నారని, చాలా బాగుంది. అండ్ తమన్నా గారు చాలా అందంగా ఉన్నారు. అంటే నేను ఆవిడ ఎప్పుడు మిల్కీ బ్యూటీ అందంగా ఉంటారని ఈ సాంగ్స్ చాలా చూసాము, బట్ ఈ శివశక్తి గెటప్లో కూడా చాలా బాగున్నారు. అండ్ ఆ పర్ఫార్మెన్స్ అయితే ట్రైలర్లో చూసిన డైలాగ్ కానీ చాలా మ్యాసివ్గా ఉంది. మ్యామ్ సూపర్, కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ ఏప్రిల్ 17న థియేటర్లన్నీ శివమయం, శివశక్తిమయం అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వశిష్ఠ గారు, మీకు ఏమైనా భయాలు ఉన్నాయా అండి? ఆ స్టేజ్ ఎక్కితే భయం వేస్తుంది. ఫస్ట్ మిమ్మల్ని చూస్తే భయపడతాను. ఎందుకంటే మేకప్ బాగానే వేసుకొని వచ్చాను కదా నేను. అయినా స్టేజ్ అంటే భయం ఏంటి? బింబిసారా వచ్చేసింది, విశ్వంబర వచ్చేస్తుంది, ఇంకేంటండి భయం? అదే కొంచెం భయం ఉంటుంది కదండి. అంతే, ఇది ఒకటే మీకు ఇంకా లైఫ్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆ భయం కూడా పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భూతాలన్నా కొంచెం భయం ఉంటుంది. అదే నన్ను చూసి చెప్తున్నారు. అడిగింది మీరే కాబట్టి. ఓకే, దయ్యాలు భూతాలు అనేటువంటి భయం పూర్తిగా మనల్ని ఆవహించేటువంటి రోజు వచ్చేస్తుంది. ఏప్రిల్ 17వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసేద్దాము. డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, పాత్ర అయినా సరే, పాట అయినా సరే, ఆవిడ ఏం చేసినా అది సూపర్ డూపర్ హిట్టే. ఆ గ్లామర్ ఏంటండి బాబు? నాకు లైట్ అవసరం లేదు.